Yo, welcome back to survey number 301. Center of gravity. Google ni adigite it is the average location of the weight of an object అని అంటది. సో ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ నిబ్బతనం అనేది ఒక ఆబ్జెక్ట్ అయితే దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇదిగో ఈ ఛానల్లో ఉంటది. ఆర్యన్ అజయ్. ఇంతకు ముందే నేను నీకు చెప్పాను, నీ ఛానల్ పేరు ఆర్యన్ అజయ్ ఆన్లైన్ నుండి ఆర్యన్ అజయ్ ఆఫ్లైన్ గా మార్చేసి నీ ఛానల్ డిలీట్ చేసేయమని చెప్పి. కానీ నువ్వు వినలేదు. వినకుండా ఏం చేసావు, కేర్ ఆఫ్ లవ్ అని చెప్పని ఒక మినీ సిరీస్ తీసావు. మినీ అంటే మీరు తక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయని అనుకోకండి, ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ 16:9 లో కాకుండా ఇలా 9:16 లో తీసాడు. దాన్ని తీసి షార్ట్స్ రీల్స్ రూపంగా అప్లోడ్ చేశాడు. ఈ పర్టికులర్ డెసిషన్ తీసుకున్నందుకు నేను ఆర్యన్ అజయ్ కి చెప్పదలుచుకుంది ఏంటంటే, నీకన్నా పెచ్చపూకోడు ఎవడు ఉండడు. అండ్ ఈ సిరీస్ కి రియాక్ట్ అవుతున్నా నాకేం చెప్పదలుచుకున్నా అంటే, చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అండ్ ఇదంతా చూసి మీరేమనుకుంటారంటే, ఇదేం కర్మరా దేవుడా. కేర్ ఆఫ్ లవ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఆర్యన్ అజయ్ పెడతాను చూడండి. రే లవ్వా పేరెంట్సా అంటే నేను లవ్వనే అంట. పేరెంట్స్ ఆ లవ్ అంటే లవ్ అంటాడంట. మొక్క మీద దెంగేటోడు లేక. బాగుందిరా, మంచి మంచి ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నావు నువ్వు, మంచి మంచి లెసన్స్ నేర్పిస్తున్నావు అందరికి. మళ్ళా నీకు బెస్ట్ కంటెంట్ క్రియేటర్ అవార్డు కూడా వచ్చింది. బాగుందిరా. ఇది చూసి హిస్ పేరెంట్స్ బీ లైక్, నీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా, ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి, అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబులు విలువ. లవ్ గురించి నువ్వే చెప్పాలి, వీడి మాటలు పట్టించుకోకండ్రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే, ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. వావ్, వాట్ ఏ సెటప్ అండ్ వాట్ ఏ పే ఆఫ్. బ్రో చాలా ట్రై చేస్తున్నాడు మెచ్యూర్ అండ్ ప్రోగ్రెసివ్ గా చూపించుకోవడానికి అండ్ హార్ట్ టచ్ చేయడానికి కూడా విత్ హిస్ వట్టకాయ టచింగ్ పర్ఫార్మెన్స్. బ్రో థింగ్స్ హీ ఈస్ అ గ్రీన్ ఫ్లాగ్ బట్ ఇన్ రియాలిటీ హీ ఈస్ పాకిస్తాన్స్ ఫ్లాగ్. నేనైతే సీత లాంటి దాన్ని, ఒక్కడే రాముడు ఒకటే ప్రేమ. ఈ లోకంలో ఉన్నోడెవడో రాముడు కాదు. నువ్వు సీతవు కాదంటే ఇది కూడా ఒప్పుకోదు. ఆడెంత మనతో తిరిగాడు, ఈడెంత మనతో తిరిగాడు. ఏయ్ అరుస్తున్నాడు భయ్యుడు. మా లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? ఎప్పుడో 1990s లో చచ్చిపోయిన మెంటాలిటీని వీడు మళ్ళా రెజరెక్ట్ చేసి మనకి క్లాస్ పీకుతున్నాడు విత్ రామాయణం రెఫరెన్స్. అండ్ వెనకాల మంగళవారం సైకో బీజం ఎందుకు పెట్టారా దీనికి? ఉందరా అసలు పూకానికి బుర్రుందా? చూడమన్నా, కన్న వాళ్ళకి దూరం అవడం కష్టమే, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్ లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. అదే ప్రేమించిన దూరం అయితే ఇంక నీ లైఫ్ లోకి రాలేడు. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో. ఊరికి అవ్వరా ఇండియాలో హానర్ కిల్లింగ్లు. ఇలాంటి పూకు మాటలు మాట్లాడి జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ప్రతి ఒక్కడు ప్రేమ కోసం లేచిపోవడానికి రెడీ అయిపోతాడు. చదువు ఉండదు, జాబ్ ఉండదు, కానీ ప్రేమ మాత్రం కావాలి ఈ పిల్లని బగాలికి. అండ్ ఇంట్లో ఒప్పుకోరని చెప్పి లేచిపోతారు, లైఫ్ మట్ట గుడిపించుకుంటారు. చేస్తే ఒప్పించి పెళ్లి చేసుకో, లేదంటే ఎదిరించి పెళ్లి చేసుకో, అంతేగాని లేచిపోయి పెళ్లి చేసుకోకు. అండ్ ఇలాంటి సజెషన్స్ ఇవ్వని వాడిని ఫ్రెండ్ చేసుకోవడానికి వీడో పెద్ద ఎర్రిపూకు. ఈ ప్రపంచంలో ఎర్రిపూకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ వీడికి వర్తిస్తాయి. అదేంటో వీడిని చూసే ప్రతిసారి నాకెందుకు ఆ లెగో బొమ్మలు గుర్తొస్తాయి. ఆ జుట్టు చూడు, సేమ్ వాటి లెక్కనే ఇట్లా తీసి అవతల పారేసేసి అన్నట్టు ఉంటాయి. అరే పూమ్కా, నీ జుట్టు చూసుకోరా ఫస్ట్. కేపాప్ కొజ్జలా ఉంటావు నువ్వు, వేరే వాళ్ళని అనే హక్కు నీకెక్కడ నుండి వచ్చిందిరా కుక్క. అయితే నేను మ్యాన్కోడ్ వల్ల హెయిర్ స్టైలింగ్ పౌడర్ యూస్ చేసుకుంటాను నా జుట్టు సెట్ చేసుకోవడానికి. దాంతో నాకు ఇన్స్టెంట్ వాల్యూమ్ వస్తుంది అండ్ స్టైల్ తెంగడానికి మంచి లుక్ కూడా వస్తుంది. అంతేకాదు దాని ఎఫెక్ట్స్ 24 hours దాకా ఉంటది, ఎక్కడికి పోదు. జస్ట్ లైక్ ద క్రింజ్ ఇన్ ఆర్యన్ అజయ్స్ కాంటెంట్. అన్ని వెదర్ టైప్స్ లో పనిచేస్తుంది, మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, ఈజీ టు కేర్, ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు స్టైల్ విత్ యువర్ ఫింగర్స్ అండ్ యువర్ హ్యాండ్స్. ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో అవైలబుల్ ఉన్నాయి అండ్ వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. వీడియో అయ్యాక డూ చెక్ ఇట్ అవుట్. తీరమేదో గమనమేదో గమ్యమేదో. అరే ఆ పోజ్ ఏంట్రా రే నీ అమ్మ. నార్దర్న్ హెమిస్ఫియర్ అంతా వానబీ హీరోయిజం తో సఫర్ అవుతుంటే సదర్న్ హెమిస్ఫియర్ అంతా పైల్స్ ప్రాబ్లం అనుకుంటా. అసలు ఈ సిచ్యువేషన్ లో స్టార్టింగ్ లో ఇద్దరిని లవ్ చేసి డైలాగ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరు లేచిపోవాలనుకుంటున్నారు, మధ్యలో వీడు ఇద్దరిని లవ్ చేశారని అంటే ఏదైనా గానీ వాడి సుప్రీమసీని ఆడు ఇంక్లూడ్ చేసుకోవాలంతే. నాకు నీలా చదువు లేదు, ఒక
పొగడి కింద చేసే పని లేదు, అయినా ఈ పొగరెట్ట వచ్చిందో తెలిసినా? రే ఆ గొంతేంట్రా అలా ఉంది, ముఖేష్ గాడి లెక్క. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. పొగడి కింద చేసే పని లేదు, అయినా ఈ పొగరెట్ట వచ్చిందో తెలిసినా? Same, but different. But still same. అయినా ఈ పొగరెట్ట వచ్చిందో తెలిసినా? మీ మావున్నాడు ధైర్యం. సొమ్ములున్న మా ఉంటే సరిపోదురా, ఆడికి అందమైన కూతురు కూడా ఉండాలా. సొమ్మున్న మా ఉంటే సరిపోదు, ఆడికి అందమైన కూతురు కూడా ఉండాలా. వామ్మో, మీ మావకి పైసలుంటే నీకు పొగరుండంలో లాజిక్ ఉంది, కానీ మీ మావకి అందమైన కూతురుంటే నీకెందుకురా పొగరు? ఇదేం పూకుల లాజిక్ రా రే. కొంప తీసి నీ కాంట్రిబ్యూషన్ కూడా ఉందా ఏంటి? నా దగ్గర ఎంత సొమ్మున్నా పైకెందుకు అలా కనబడినో తెలిసినట్రా? నాకు నా కూతురన్నా డబ్బన్నా ప్రేమ ఎక్కువ. అరే ఏందిరా ఈ సినిమాలో విలన్లన్నీ అంత విచిత్రంగా మాట్లాడుతుంటారు. నా దగ్గర సొమ్ము ఎంత ఉన్నా నేను పైకట్ట ఎంత కనపడినా తెలుసారా? నాకు నా కూతురన్నా డబ్బన్నా ప్రేమ ఎక్కువరా. ఇమిటేట్ చేయడానికి కూడా అవ్వట్లేదు కదరా నాకు. పెర్ఫార్మెన్స్, బ్లడ్ బాయిలింగ్ పెర్ఫార్మెన్స్ ఇది. ఆర్యన్ అజీ గూగుల్ ఓపెన్ చేసి క్యారెక్టర్ ఆఫ్ ఎ జెనరిక్ విలన్ అని సెర్చ్ చేసి రాసుంటాడు ఈ అంకల్ క్యారెక్టర్. ఇంకెంత కాలం రా కూతుర్ని ప్రాపర్టీలతో పోల్చేది, మీరు మారరా? పొరపాటున నీలాటోడు కన్ను నా బిడ్డ మీద గాని డబ్బు మీద గాని పడింది అనుకో, ఎందుకురా అట్లా పొడి చేసావు వాడి కళ్ళుని? యాక్చువల్లీ నాకు ఎప్పటి నుండో ఒక డౌట్ రా, ఇలాంటి ఫాదర్ క్యారెక్టర్లు వాళ్ళ కూతుర్ని చూసినందుకు గుడ్లు పొడి చేస్తారు, ముట్టుకున్నందుకు చేతులు కోసేస్తారు, మాట్లాడినందుకు గొంతు కోసేస్తారు, దెంగితే అంతుంటే మరి కాలేజీలకు ఎందుకు పంపిస్తారా వాళ్ళని? ఇంట్లో కూర్చోబెట్టుకోవచ్చు కదా దృష్టి బొమ్మ లెక్క. కూతుర్ని చదివిపిస్తున్నాను ప్రోగ్రెసివ్నెస్ చూపించాలి, అలానే ఇలాంటి పనులు చేసి డామినేషన్ కూడా చూపించాలి. అవ్వా కావాలి బువ్వా కావాలంటే దెంగది ఇక్కడ. పొగరంతా పెరుగైంది పూగ్గాడిది. అమ్మా చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. ఈ అంకుల్ గాలికి గులాగదు కదా, మంచిగా బుక్ ఉంది చేతుల్లో, చదువుకోవచ్చు కదా. అదే అవతల బతుకులో ఏళ్ళు దూర్చాలి. ఫింగరింగ్ అంటే అంత ఇష్టం ఉంటే రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళండి రా. క్యాస్ట్ ప్రాబ్లమ్మా? మీదే కులం? ప్రేమ కులం. డైరెక్షన్ ఫీల్డ్ పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా తీయాలని నా లైఫ్ టైం అచీవ్మెంట్. మీది ఏ కులం అంటే ప్రేమ కులం అంట. పాప ఏం రాసిండ్రా అన్నయ్య. గొద్దగడికి చేత్తో స్క్రిప్ట్ రాస్తే ఇదిగో ఇలానే ఉంటది. ఆ కేర్ ఆఫ్ లవ్ ఏదో తీసేసి కేర్ ఆఫ్ లవ్డా అని పెట్టుకో, బాగుంటది. అండ్ ఇక్కడ డైరెక్టెడ్ బై తీసేసి దరిద్రం బై అని రాసుకో, ఎందుకంటే రాతకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంది ఇదంతా. హలో, ఇప్పుడే రీచ్ అయ్యాంరా. సరే జాగ్రత్త రా, ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. సరేరా, థ్యాంక్స్ అన్నా. అమ్మ సొంత ఫోన్కి కూడా దిక్కు లేదు, నీకెందుకురా లవ్వు పూకు? అన్నా ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వా? దొరికాడా? అది అక్కడ పెట్టారా. ఆ ఫోన్ ఏదో ఉండుంటే కనీసం గూగుల్ పేనో ఫోన్ పేనో చేసేటోడివి కదరా. నీ పర్స్ దెంగేస్తే పిచ్చి కుక్కలా పరిగెత్తోడివి కాదుగా, ఎర్రి పూక. ఓ సారీ, ఇందాక ఆర్యన్ అజయ్ గారు ఇస్తే కానీ నీకు డబ్బులు కూడా దిక్కులేదు కదా. ఆకలంటే దాహం తీర్చుకున్నాం కానీ ఇప్పుడు ఎక్కడుంటావురా? ఈ ప్రాబ్లంకి కూడా కారణం వీడే. ఆ ఫోన్ ఏదో ఉండుంటే కనీసం ఓయోనో దేంట్లోనో బుక్ చేసుకుని ఉండేవాళ్ళు కదరా. ఫోను, డబ్బు, బండి, ఇల్లు ఇలాంటి బేసిక్ నెసెసిటీస్ కూడా లేని వాడికి లవ్ ఎందుకు, లేచిపోవడాలు ఎందుకు కుయ్యా. మళ్ళా వీళ్ళ స్ట్రగల్ చూసి మేము ఎమోషనల్ ఫీల్ అవ్వాలని ఆర్యన్ అజయ్ గాడి ఏదో ఎక్స్పెక్టేషన్ ఒకటి. ఎమోషన్స్ కాదు కానీ మోషన్స్ అయితే డెఫినెట్ గా వస్తున్నాయి చూస్తుంటే. ఇప్పుడు ఎల్లు ఏ గుడి మెట్ల దగ్గర కూర్చుని అడుక్కు తినండి. ఈ విషయం అజయ్ చెప్దామా? ఒకసారి ఫోన్ ఇవ్వా. హలో, చేయి. చెప్పరా, ఏమేం తిన్నారా? తిన్నాంరా. సరేరా. ఏమైందిరా? ఇప్పటికే వాడిని మనం చాలా ఇబ్బంది పెట్టాం, మన కోసం చాలా చేశాడు. ఈ
మా పూకులో సలహాలు ఇవ్వడానికి హెల్ప్ అన్నారా ఎర్రి పూక. కష్టమైన సుఖమైన మనమే ఫేస్ చేద్దాం. మోషన్స్ వచ్చేలా ఉందిరా రే. అరే ఎల్డ్ ఆఫర్ ఇవ్వండిరా నాకు ఎవడైనా. 2 numbers are respectively. ఒరే అది క్లాస్ రూమా లేకపోతే చైనా పాపులేషన్? అంతమందిని కుక్కారేంట్రా క్లాస్ రూమ్ లో? చదువుకోవాలనుకున్నాడు సగం నోట్స్ వాడి బుక్ లో సగం నోట్స్ పక్కనోడి బుక్ లో రాసి దిగుతాడు కదరా అయ్యా. ఎవరు బాబు నువ్వు? తెలీదన్నా. అడిగితే చెప్పట్లేదు, చెబితే వినట్లేదు, సంపితే వింటారా? అడిగితే చెప్పట్లేదు, సేపితే వినట్లేదు, సంపితే వింటారా? అమ్మా మినిమం థ్రోట్ క్యాన్సర్ రావాలి ఇలా మాట్లాడాలంటే. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. ఇందాకేమో ఇక్కడ చెప్పులు లేవు, ఇక్కడ కూడా లేవు, కానీ ఇక్కడ మాత్రం వచ్చేసినాయి వీడికి చెప్పులు. దారిలో గుడొచ్చి ఉంటది, తెంగేశాడు వీడు ఎవడదో చెప్పులు. పాపం వాడు ఎవడో కాలు కాల్చుకుంటూ పోవాలి ఇప్పుడు ఇంటికి. రే నువ్వు 10 మందిని తెస్తే నేను 100 మందిని తెస్తా, నువ్వు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తెస్తా. వాడు చైనా పాపులేషన్ తెస్తే నువ్వు ఇండియా పాపులేషన్ తెస్తావు అంతే కదా. బేసిక్ గా వాడికన్నా నీ దగ్గరే బేవర్స్ గా ఎక్కువ ఉన్నారని చెప్పదలుచుకున్నావు అంతే. నువ్వు పైసలు ఇస్తే వస్తారు, వీళ్ళు ప్రేమ అంటే ప్రాణాలు ఇస్తారు. దీన్నే క్యాస్ట్ పిచ్ అంటారు. ఇందాక అన్నారు కదా ప్రేమ కులం అని, ఇదే అది. నీ అమ్మాయిని చూస్తేనే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వచ్చేస్తుంది వీళ్ళకి, వీళ్ళు ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తారంట. బాగుందిరా. వీళ్ళు 50 రూపీస్ యాక్టింగ్. ఎందుకు చెప్పావే? చచ్చిపోతావు. ప్రేమలో 2 రకాలు, ప్రాణాలు ఇచ్చేవారు, ప్రాణాలు తీసేవారు. నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళ ప్రేమ కోసం నేను దేనికైనా రెడీ. ఎందుకు చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. వాళ్ళ శోభనం రోజు వీడికి ఆర్గాజం వస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు వీడు. ఇక్కడ ఏమైనా ఇల్లులు ఉన్నాయా? తమ్ముడు మన దగ్గర ఉంది, కాకపోతే కొద్ది ఖర్చు అవుద్ది. ఇక్కడే ఉండండి. వాడు మీకు తెలుసా? తెలీదక్క. వాడు పెద్ద దొంగమ్మా. వాడో పెద్ద దొంగ అని తెలిసినప్పుడు గోల్డ్ చైన్ ఇచ్చేదాకా ఏం చేస్తుండే అక్క నువ్వు? వెనకాల ఏం చూడు దిష్టి బొమ్మ నించున్నట్టు నించుంది అక్కడ, ఏం చేయకుండా సినిమా చూస్తుందామే. హెల్పింగ్ నేచర్ అని స్టేటస్లు పెట్టుకోవడమే తప్ప పీకేదేం లేదు, అన్ని పావల యాక్టింగ్ లే వీళ్ళందరూ. మీకు ఇబ్బంది లేకపోతే మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉండొచ్చమ్మా. పెద్దలు ఒప్పుకోలేదని మేము కూడా మీలాగే ఇంట్లో నుంచి వచ్చేసామమ్మా. మీ ఆయన ఎక్కడక్క? చంపేశారమ్మా. అరే ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏది వీల్ కంటేనా? పక్కకి అనొక బిడ్డ, అది వెళ్ళినప్పుడు సంధి, ఏళ్ళకి ఆకలి లేదు, కళ్ళకి నిద్ర లేదు. మా వారితో మాట్లాడుతూ వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తా. అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లో నువ్వు కూడా కన్నాలు వేసుకుని బతకాల్సి వస్తుంది రే లఫుట్ నాయలా. ఈ తల్లి బాధను అర్థం చేసుకోవయ్యా. ఐ హావ్ వన్ సజెషన్ ఫర్ యూ. చచ్చిపోరా, చచ్చిపో. లేకపోతే పిచ్చపూకోడు నమ్మేశాడు ఈ క్రాకడైల్ టీయర్స్ ని చూసి. ఇన్ఫ్రెండ్ క్రాకడైల్ ఫెస్టివల్ ఏరా, డౌటే లేదు. ఉమాదేవి గారు, వాళ్ళకి ప్రేమన్నా నేనన్నా నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకంతోనే వస్తారు. వచ్చిన తర్వాత మీరు మీ వారు తప్ప ఏ ఒక్కరు ఉండకూడదు. సొమ్ములు ఉన్నాయి కదా అని పొగరు చూపిస్తే మేము స్టూడెంట్ పవర్ చూపిస్తాం. బాబు ఒరే, స్టూడెంట్ పవర్ అంటే డబ్బులు సంపాదించి దేశానికి బాగుపడాలని రా. ఇలా లేచిపోవడాలు, ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చుకోవడాలకు, గుంపలు గుంపలకు వచ్చి కొట్టుకోవడాలు, వీటిని అంటారు రా స్టూడెంట్ పవర్ అని. ఎర్రిపుక్తనానికి పవర్ హౌస్ అంటారు దాన్ని. ఇఫ్ ఎర్రిపుక్తనం ఇస్ అ సెల్, దెన్ RNA is the mitochondria of it. మేము స్టూడెంట్ పవర్ చూపిస్తాం. వీడు పూక్లో హీరోయిజం. అమ్మా సూసైడల్ టెండెన్సీస్ వచ్చేస్తున్నాయి నాకు అది చూస్తుంటేనే. సరే పిన్ని. అక్క ఫోన్ అవ్వా? అడుగు తిండ్రా ముష్టాదవా. హలో రే, మీ ఫోన్ కోసమే చూస్తున్నాను రా. మీకు గుడ్ న్యూస్, యమున వాళ్ళ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు. అవునా? అవునరా. సావే వీళ్ళకి ఇంకా సావే, కన్ఫర్మ్ సావే. థెల్ డై.
ఇక్కడ దాకే రిలీజ్ అయింది మామ. లాస్ట్ లో టు బి కంటిన్యూడ్ అని చెప్పి పిల్ల బిత్రే గాడు ఇదిగో ఇలా గుట్కా ఉమ్ము వామిటింగ్ చేస్తూ చూపిస్తారు అంతే. అసలు చెప్తున్నా ఈ పిల్ల నిబ్బగాడు చెప్పా కదా గుద్ద కడిగిన చేత్తోనే స్క్రిప్ట్ రాశాడు ఈడని చెప్పి. కరెక్ట్, అది 100% కరెక్ట్. అది ఆర్యన్ బ్రో, నీకు ఇందాక ఇచ్చిన సజెషన్ ఇంకా ఇట్ ఇస్ స్టిల్ ఆన్ ది టేబుల్. నీ ఛానల్ పేరు ఆర్యన్ అజయ్ ఆన్లైన్ నుండి ఆర్యన్ అజయ్ ఆఫ్లైన్ గా మార్చేసి నీ ఛానల్ డిలీట్ చేసేయమని చెప్పి. ప్లీజ్ కన్సిడర్ ఇట్ అండ్ సేవ్ అస్ ఆల్ ఫ్రమ్ దిస్ మిసరీ. ప్లీజ్, ఐ బెగ్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే #careoflavda అని చెప్పి 1K కామెంట్స్ చేసేయండి మామ. మీరు కూడా మీ హెయిర్ ని మంచిగా స్టైల్ చేసుకుందాం అనుకుంటే డూ చెక్అవుట్ మ్యాన్ కోడ్స్ హెయిర్ స్టైలింగ్ పౌడర్. లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సర్వే నంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. వీడి మాటలు పట్టించుకోకండి రా, సారు ఇద్దరిని లవ్ చేశారు. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? అవును, తప్పేంటి? మా సాయమణి గారు డైలీ రొటీన్ అది. ఇన్ఫాక్ట్ ఎవ్రీ వీకెండ్ ఒకేసారి 16 మందిని లవ్ చేస్తాడు. దబిడి దిబిడే. ఓరి నీ కొత్త గ్యాంగా, నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు.